ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక ఎప్పుడు రాయబడింది అనే మాటలు ఆలోచన చేసినప్పుడు రచయిత రాస్తున్నటువంటి సందర్భాలను బట్టి అప్పటికి దేవాలయం ఉంది. ఎందుకనంటే దేవాలయపు సంగతులు అక్కడ రాశారు కాబట్టి దేవాలయం ఉంది. దేవాలయం ఎప్పుడు పడగొట్టబడింది అని అంటే క్రీస్తుశకం 70 సంవత్సరంలో దేవాలయము పడగొట్టబడింది. కాబట్టి అప్పటికి దేవాలయం ఉంది అని అంటే 70కి ముందు రాశారు అనే విషయాలు అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పత్రికను మనం గమనించినప్పుడు మీకు ముందు తరం ఉన్నటువంటి పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. అంటే అంతకుముందు ఒక తరం ఉంది, ఆ తరం కూడా దాటిపోయి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ విశ్వాసులు సంఘంలో ఉన్నారు. కాబట్టి ఒక తరం గడిచిపోయింది అని అంటే 33 సంవత్సరాల తర్వాత ఒక తరం గడిచిపోయి ఒక పెద్దల ఒక తరం పోయి మరొక కొత్త జనరేషన్ వచ్చింది అనే మాటలు చూస్తాం. కాబట్టి మరి ఎంతకాలం అయింది రాయబడి అని అంటే 70కి ముందు రాయబడింది. దేవాలయం పడగొట్టబడక మునుపు ఒక జనరేషన్ మారింది. అప్పుడు ఆలోచన చేసుకుంటూ వెళ్తే 60 క్రీస్తుశకం 60 సంవత్సరాల తర్వాత రాసింటారు అనుకోవచ్చు. ఏమైంది 60 70 మధ్యలో అని అంటే చరిత్రను ఆధారం చేసుకున్నటువంటి విషయాలను బట్టి చక్రవర్తి అప్పుడు ఒక నీరో చక్రవర్తి వచ్చాడు. ఆ కాలంలో నీరో చక్రవర్తి చాలా మంచి పనులు జరిగించాడు. అంటే కొంచెం ప్రజలకి మేలుకరమైన విషయాలు, కొంచెం మంచి పనులు చేస్తూనే వచ్చాడు. అలాగని మంచోడని నేనేమంటలేదు, మంచి పనులు చేశాడు. హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ కూడా జర్మనీ దేశంలో చాలా మంచి పనులు చేశాడు. కానీ నియంతగా కొన్ని చేశాడు. అవి కొంచెం అందరికీ అనుకూలం కాకుండా ప్రత్యేకంగా కనపడతాయి. తర్వాత తను తీసుకున్నటువంటి డెసిషన్స్ అవి క్రూరమైనటువంటిగా ఆ విధంగా కనపడతాయి. సో హిట్లర్ మనకు అలా కనిపిస్తాడు. ఓకే, వాళ్ళు చేసినవి కూడా ఎంతో కొంత కొన్ని మంచి పనులు, ఒక మంచి చదువు, రోడ్లు ఇలాంటివి వేపించడం. ఓకే, నీరో చక్రవర్తి ఇలాంటి కార్యాలు చేస్తున్నటువంటి సమయాల్లో రోమ్ నగరాన్ని తనకు నచ్చినట్టుగా ఒక నూతనమైనటువంటి ఒక పద్ధతిలో చాలా బాగా కట్టాలనేటువంటి క్రమంలో అంతకుముందు ఉన్నటువంటి ఈ రోమ్ నగరాన్ని చాలా వరకు తగలబెట్టేశాడు. ఎవరు చేసిన పని ఇది? చక్రవర్తి పని. అయితే ఒక చక్రవర్తి తమ దేశాన్ని, తమ నగరాన్ని తగలబెడితే ప్రజలకి ఎలా ఉంటుంది? ఆయన మీద వ్యతిరేక వస్తుంది. కాబట్టి చక్రవర్తి ఏం చేశాడని అంటే ఈ బ్లేమ్ క్రైస్తవుల మీదకు తోసేశారు. క్రైస్తవుల మీద ఎందుకు తోశారు అనే దానికి మనం ఆలోచన చేస్తే, క్రైస్తవుల మీద ఎందుకు తోసేశారు అని అంటే క్రైస్తవులు అనబడేటువంటి వారు ఆ రోజును అఫీషియల్గా ఒక మతముగా లేరు. యోధా మతం ఉంది, అఫీషియల్గా రిజిస్టర్ ఏంటది రోమ్ ప్రభుత్వంలో. వేరు మతాలు ఉంటాయి. కానీ క్రైస్తవులైనటువంటి వారు అప్పుడప్పుడు పెరుగుతున్నటువంటి ఒక గుంపు, ఒక రాడికల్గా ఉన్నటువంటి ఒక గుంపు. ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏమి లేదు. ఇక్కడ మరి ఒక కారణం ఉంది. నీరో చక్రవర్తికి యూదుల మీద ఉన్నటువంటి ద్వేషం, ఆ యూదుల్లో ఉన్నటువంటి వారి మీద ఎలాగైనా ప్రతీకారం, లేకపోతే వారిని ఏదైనా శిక్షించాలి, వారికి ఏదైనా నష్టం చేయాలనేటువంటి ఇలాంటి ద్వేషంతో కూడినటువంటి మనిషి. కాబట్టి యూదుల్లో నుండి ఎవరైతే క్రైస్తవులు అయిపోయారో వాళ్ళ మీదకి ఈ నేత్రం వచ్చేసింది. అప్పటి నుంచి రోములో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే క్రైస్తవులైనటువంటి వారి మీద మిగతా ప్రజలందరూ దాడులు చేయడం మొదలుపెట్టారు. ఎంతగా దాడులు అని అంటే
రక్తము కారునంతగా కాదు కానీ, ఎందుకనంటే అలాంటి మాటలు హెబ్రీ పత్రికలో ఉన్నాయి. మీకు కష్టాలు వస్తున్నాయి, అలాగ ఎంతగా వస్తున్నాయి అని అంటే రక్తము కారినంతగా, అంటే మిమ్మల్ని చంపేంతగా, మీరు హతసాక్షులంత అయిపోయేంతగా రాలేదు. తర్వాత కాలంలో హతసాక్షులు అయిపోయారు. నీరో చక్రవర్తి కింద తన పాలనలో ప్రజలు హతసాక్షులు అయ్యారు. అయితే ఈ పత్రిక రాసేటువంటి సమయానికి హతసాక్షులు అయ్యేంత ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అని అంటే, అవమానపరచడం, వీళ్ళంటి మీద రాళ్ళేయడం, మిగతా వారు ప్రజలతో పాటు వీళ్ళను పనికి పిలుచుకుపోవడం, వీళ్ళకి కావలసినటువంటి సాంఘిక కార్యక్రమాల్లో వారికి ఆహ్వానం అందించకపోవడం, మిమ్మల్ని వెలేస్తాం, మీరు మా దగ్గరికి రావద్దు, మేము మీ దగ్గరికి రావద్దు, ఇళ్ళ మీద రాళ్ళేయడం, పని ప్రదేశం దగ్గర చిన్న చూపు చూడటం, ఇలాంటి శ్రమలన్నీ ఎదుర్కొంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అనగా ఇక్కడ ఈ పత్రిక రాసినటువంటి పత్రిక చెప్తాను, రోమా సంఘములో యూదులలో నుండి లేకపోతే హెబ్రీయులలో నుండి వచ్చినటువంటి విశ్వాసులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం అన్యుల్లో నుండి విశ్వాసులైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఈ పత్రిక ఎవరికి రాశారు? సంఘములో ఉన్నటువంటి సగము ప్రజలకి. ఆ సగం ప్రజలు ఎవరు? హెబ్రీయుల్లో నుండి లేకపోతే యూదుల్లో నుండి క్రైస్తవులైన వారికే రాస్తున్నారు. అన్యుల్లో నుండి క్రైస్తవులైన వారికి తర్వాత సంగతే. ఈ పత్రిక రాయబడినటువంటి ఉద్దేశం ఏంటంటే హెబ్రీయుల్లో నుండి క్రైస్తవులైన వారికి రాసినటువంటి పత్రిక. ఎందుకనంటే ఈ పత్రికలో మొత్తం మనం గమనించినప్పుడు యూదులకు సంబంధించిన అన్ని విషయాలు, వారి దేవుడు, వారి పితరులు, వారి ప్రవక్తలు, వారి ధర్మశాస్త్రము, వారి యాజకత, వారి ప్రధాన యాజకులు, వారి దేవాలయము, వారి నిబంధన, మొత్తం తేటగా వాటి గురించి మొత్తం రాశారు కదా. అందుకని ఆ విషయాలు అన్నిలకు అర్థం కావు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న బలులు, అర్చకులు, ప్రధాన యాజకులు, ఇవి అన్నిల్లో నుండి క్రైస్తవులైన వారికి ఏమర్థమవుతాయండి? కాబట్టి ప్రత్యేకముగా సంఘములో ఉన్నటువంటి యూదుల్లో నుండి క్రైస్తవులుగా మార్చబడినటువంటి వారికి రాస్తున్నారు. మరి వారికి ఎందుకు రాయాల్సిన పరిస్థితి అని అంటే, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, సంఘములో శ్రమలు వస్తున్నాయి బయట నుంచి. అవి మనిషిని చంపేంత శ్రమలు కాదు, కానీ మొత్తం మీద మనుషులు చాలా ఇబ్బంది పడేటువంటి శ్రమలే వచ్చాయి. అలాంటి ఇబ్బందులు వచ్చినటువంటి ఆ క్రమంలో వాళ్లకు రాస్తున్నటువంటి సంగతి. మరి వాళ్ళకి ఎందుకు రాయాలి ఇప్పుడు అని అంటే, ఇదే మనం కొంచెం ఆలోచన చేయాలి. వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. ఏం అవకాశం అంటే, మీరు ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి మీ మీద ఈ నెపం వచ్చింది. ఈ నెపం మీ మీదకి వచ్చింది. ఇప్పుడు ఎవరయ్యా నష్టం కలిగజేసింది? రోమ్ కాలిపోవడానికి కారణం ఎవరు అని అంటే మీ మీదకి వస్తుంది. కాబట్టి మీ మీద శ్రమలు, హింసలు, దాడులు, అవమానాలు, నిందలు మీ మీదకి వచ్చేస్తున్నాయి. మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఓకే, మీకు ఒక అవకాశం ఉంది. ఏం అవకాశం అంటే, మీరు క్రైస్తవంలో నుండి మేము క్రైస్తవులం కాదు, మేము యూదులమే అని యోధా మతంలోనికి చేరారనుకోండి, నింద క్రైస్తవుల మీద ఉంది కాబట్టి క్రైస్తవుల మీదనే దాడులు, అవమానాలు అవి వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. మీరు కనుక యోధా మతంలోకి వెళ్ళిపోయారనుకోండి, యోధా మతం అఫీషియల్ మతం, ఆ మతం జోలికి ఎవరు రారు. ఇంకా ఆ మతం మీదకి రాలే ఇట్లా చేయలేరు. క్రైస్తవుల మీద మాత్రమే అది జరుగుతుంది. ఎందుకు? వీళ్ళు అన్అఫీషియల్గా ఉండేటువంటి ఒక మతపరమైన గుంపుగా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చింది? ఈ శ్రమలు, ఈ కష్టాలు, బాధలు
వీటిని తప్పించుకోవటానికి ఏ యోధామతం నుండి బయటకు వచ్చారో తిరిగి ఆ యోధామతంలోనికి వెళ్ళిపోవడానికి మంచి అవకాశం వచ్చింది. కొంతమంది విశ్వాసులైనటువంటి యూదుల్లో నుండి క్రైస్తవులైన విశ్వాసులు ఏం ఆలోచన చేశారంటే, ఎందుకు వచ్చిన బాధ ఇవన్నీ, మళ్ళా మన జాతిలోకి మనం పోతే సరిపోద్ది కదా, మన కులంలో మనం చేరితే సరిపోద్ది కదా అన్నట్లుగా, అక్కడైనా మన దేవుడే కదా, ఇక్కడైనా అదే దేవుడు. ఎందుకనంటే అప్పటికి వాళ్ళకున్న గ్రంథం ఏంటి? ధర్మశాస్త్ర గ్రంథమే. కొత్త నిబంధన అప్పటికి వాళ్ళకి చేతికి లేదు. వారు చేసేటువంటి ఆ దేవుడు ఎవరు అని అంటే ఆ పాత నిబంధన దేవుడే కాబట్టి అదే దేవుడు కదా, ఆ దావీదు కుమారుడే కదా. సరే ఏదైతేమి మన యోధామతంలోనికి తిరిగి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది. అలాగే తిరిగి వెళ్ళిపోతున్నటువంటి యూదుల్లో నుండి క్రైస్తవులైన వారు తిరిగి వారి మతంలోనికి మరలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ బ్యాక్ మరలా తిరిగి మతంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు చూసారా ఎందుకు అలాగున జరుగుతుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళ కండిషన్, వారి ఆత్మీయమైన కండిషన్ మీరు అర్థం చేసుకోవాలి. వారు క్రైస్తవులుగా మారారు కానీ పూర్తిగా యోధా మతాన్ని వదిలిపెట్టల. క్రైస్తవంలోనికి వచ్చారు కానీ పూర్తిగా క్రైస్తవంలోనే లేరు. రెండు పదాలు మీరు అర్థం చేసుకోండి. వదిలిపెట్టిన దాన్ని పూర్తిగా వదిలిపెట్టల, ప్రవేశించిన దాంట్లో పూర్తిగా ప్రవేశించల, సగం అది సగం ఇది అన్నట్టుగా ఉన్నారు. ఏ దేవుడైతేమి అంటే, ఏ గ్రంథం అయితేమి, ఏ నిబంధన అయితేమి, యేసు ప్రభు అయితేమి, యెహోవా అయితేమి మన దేవుడే కదా. అర్థమవుతున్నాయా మీకు? ఇలాంటి వారి ఆత్మీయమైనటువంటి స్టాండర్డ్, వారి క్రైస్తవ జీవితం వదిలిపెట్టాల్సింది పూర్తిగా వదిలిపెట్టలేదు. అలాగన వెళ్ళాలని ఎందులో అయితే వచ్చారో అందులో పూర్తిగా కూడా లేరు, సగం సగం ఉంటున్నారు. అంటే నేటి కాలంలో మనం అర్థం చేసుకుంటే, కొంతమంది క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత వేరు వేరు కులాల నుండి బయటకు వస్తాం కదా. బయటకు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా వదిలిపెట్టం, వచ్చిన తర్వాత ఇందులో పూర్తిగా ముందుకు సాగిపోం. పత్రిక యొక్క రచయిత ఉద్దేశం ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళొద్దు, మీరు విడిచిపెట్టొద్దు, ముందుకు సాగండి, ముందుకు సాగండి. కాలంను బట్టి చూస్తే మీరు ఇలాగుండాల్సిన వారు, మీరు ఇలాగున్నారు అంటే దాని అర్థం ఏంటి? మీరు ఏదైతే వదిలిపెట్టారో పూర్తిగా వదిలిపెట్టండి. ఎందులో వచ్చారో అందులో సాగిపోతూ ఉండండి, ఇక్కడ ఆగిపోవద్దండి. పత్రిక రచయిత యొక్క ఆ ఉద్దేశం, మీరు ఆగిపోవద్దండి. ఆగిపోతే ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. సంపూర్ణులగుటకు సాగిపోదము అని ఈ పత్రికలో మనకు చక్కగా వివరిస్తారు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక ఓవరాల్గా మీకు అర్థమైతే ఇప్పుడు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13 అధ్యాయాలు ఉంటాయి. ఈ 13 అధ్యాయాలలో మీరు ఎక్కడ ఏం చదువుతున్నా మీకు క్లియర్గా అర్థమవుద్ది. బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం మీకు చెప్పాను కదా, సమ్మరైజ్ చేస్తారు, వినండి. ఈ పత్రిక హెబ్రీయులలో నుండి బయటకు వచ్చిన వాళ్ళ కొరకు, వచ్చారు కానీ మళ్ళా అవకాశం వచ్చింది తిరిగి మన యోధా మతంలోకి వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉండి, ఇలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నటువంటి దినాలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది పరిస్థితి అని అంటే, బయట నుండి శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిందలు, ఇలాంటి పరిస్థితులన్నీ, కష్టాలన్నీ వచ్చేసరికి తిరిగి మన దాంట్లో చేరిపోతే మనకు ప్రాబ్లం లేదు కదా.
అనేటువంటి ఆ ఛాన్స్ దొరికింది కాబట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్ననే ఆ దినాల్లో వెళ్ళొద్దయ్యా. మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేశానా? అది అందులో మీకు తెలిసిన ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయడం, ఇవన్నీ. కాబట్టి ఈ మాటలన్నీ, ఈ పత్రిక యొక్క రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే, మీకు కష్టాలు వచ్చినాయని, అవకాశం వచ్చింది తప్పించుకోవడానికి, మా మతంలోనికి మరలా వెళ్ళిపోతే, మా కులంలోనికి మరలా వెళ్ళిపోతే మాకు ప్రాబ్లమ్స్ రావని వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోవద్దండి అని యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క ఆ శ్రేష్టతను, వారి మతంలో ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటికంటే యేసు ప్రభు ఎంత శ్రేష్ఠుడో వివరిస్తూ రాసినటువంటి పత్రిక. వారి మతంలో ఏమున్నాయి? మోషే కంటే శ్రేష్ఠుడు. మీ యాజకులు ఉన్నారు కదా, ప్రధాన యాజకుడు అహరోను కంటే శ్రేష్ఠుడు. సొలొమోను ఉన్నాడు కదా జ్ఞాని, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ఆ పాత నిబంధన కంటే శ్రేష్ఠుడు. యాజకులు ఉన్నారు, అసలు ఈయన ప్రధాన యాజకుడు. మీకు ఇచ్చిన నిబంధన కంటే శ్రేష్టమైన నిబంధన. ఇంకా మీకు అర్థమవుతుంటుంది కదండి. మీ మందిరంలో చేసేటువంటి ధర్మశాస్త్రంలో ఆ ప్రత్యక్ష గుడారములో దేవుడు చెప్పినట్టుగా మీ చేసే సేవ ఉందే, దేవుని ఆనందింపచేసే సేవ, ఆ సేవ కంటే ఈ సేవకుడు చేసిన సేవ మరీ శ్రేష్టమైన సేవ. అక్కడ ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు వాటి రక్తం చిందించాడు. ఈయన తన రక్తమే పరలోకాన్ని తీసుకెళ్ళాడు నేరుగా ప్రభు దగ్గరికి, తండ్రి దగ్గరికి. ఉన్నతమైన దేవుని మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నవాడు. చూడండి, యేసుక్రీస్తుని వాళ్ళ మతంలో ఉన్న అనేకమైన విషయాల కంటే ఎంత బెస్ట్, శ్రేష్టమైన వాడు అనేటువంటి సంగతులు పత్రిక అంతా వివరిస్తూ ఉన్నారు. సో ఇంత శ్రేష్ఠుడైనటువంటి యేసు ప్రభువులోకి మీరు వచ్చారు. మీకు ఇప్పుడు శ్రమలు వస్తున్నాయని మీరు తప్పించుకునే అవకాశం ఉంది కదా, తిరిగి మా మతంలోకి వెళ్ళిపోతే తప్పించుకోవచ్చు అని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవద్దయ్యా, శ్రమలు వచ్చినాయని వెళ్ళిపోవద్దయ్యా అని చెప్తున్నాడు. ఎవరు శ్రమలు పడకుండా ఉన్నారు? విశ్వాస వీరులను చూడండి అని 11వ అధ్యాయం. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువును చూడండి. ఆయన తన ముందున్నటువంటి ఆనందం కొరకై వచ్చే అవమానాల నిందలన్నీ ఆయన పట్టించుకోలేదయ్యా, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తండ్రి శిక్షించని కుమారులు ఎవరుంటారు? క్రమశిక్షణ చేయడానికి ఇలాంటివి వస్తాయి కదా. మీకు అర్థమవుతుంది కదా. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి రచయిత యొక్క ఉద్దేశం మొత్తం చెప్పాను. మీరు ఈ 13 అధ్యాయాలలో ఇప్పుడు మీరు చదివితే మీకు అర్థం కానిది ఇంకేముండదు. నాకు తెలుసు ఈనాటి కాలంలో విశ్వాసులు సరిగా బైబిల్ చదవట్లేదనే సంగతి తేటతెల్లమవుతుంది. ఎందుకంటే మా బోటి వారు చెప్పేటువంటి సంగతులు అర్థం చేసుకోవాలన్నా కూడా ఒక విధమైన స్టాండర్డ్ ఉండాలి కదా. ఈనాటి కాలంలో లైట్గా నవ్వించి నవ్వుకొని సరదాగా గడిచే ప్రసంగాలు విని లోతైన విషయాలు ఆలోచన చేసేటువంటి ఆ స్థాయిలోనికి మనుషులు రావట్లేదు. ఎందుకనంటే బైబిలు సరిగా ధ్యానించట్లేదు. సరిగా అనే మాట కంటే కూడా కొంతమంది అసలు ధ్యానించట్లేదు అనే సంగతి కూడా చెప్పొచ్చు. బైబిల్ చదవట్లేదు విశ్వాసులు బైబిల్ చదవకపోతే ప్రసంగికులకు మంచి ఛాన్స్ అది. మీరు చదవలేదు కాబట్టి మేమేం చెప్పినా చెల్లిపోద్ది. కాబట్టి మన గ్రామంలో ఇలాంటి దేవుని యొక్క విషయాల్ని నేను ధ్యానించడమే కాదు, మీ అందరూ కూడా కలిసి మనందరం కలిసి దేవుని మాటలు ధ్యానించుదాం
ఆ ఉద్దేశంలో ఏర్పాటు చేసుకుంది ఈ బైబిల్ స్టడీ. హెబ్రీయులకు రాసిన పత్రిక మనము ప్రారంభం చేశాం. ఈ పత్రికలో ఉన్నటువంటి విషయాలన్నీ ధ్యానం చేద్దాం. మామూలుగా ఏం జరుగుతుంది అని అంటే, పాస్టర్ వస్తాడు, నిలబడి ఆ రోజు ఆయన సిద్ధపడ్డ వాక్యం అంతా చెప్పేస్తాడు. కానీ మనకి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశంలో ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే, నేను సిద్ధపడి చెప్పినదే కాదు, మీరు కూడా కలిసి, మనందరం కలిసి చదువుకునేటువంటి ఈ లేఖన భాగంలో నుండి సంగతులు మనమే పరిశోధించి బయటికి తీస్తాం. సో ఈ బైబిల్ స్టడీ కేవలం పాస్టర్ది కాదు, అందరిది. ఇందాక చెప్పాను కదా, విశ్వాసులు సరిగా బైబిల్ చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? బోరు కొడుతుందా? రా. ఎందుకు బోరు కొడుతుందో రా చూద్దాం. ఆ బైబిల్ని ఎలా ధ్యానించాలి అనేటువంటి ఆ క్రమము నీకు సరిగా అర్థం కాలేదు కాబట్టి నీకు రుచించటలా. మళ్ళీ పాటలు పాడతాం. జుంటితేనే ధారల కంటే అని ఆయన నామం గురించి, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురం, ఇలాంటి మాటలు చెప్పుకుంటావు. కానీ మరి అంత రుచిగలవైతే ధ్యానించుదాం కదా. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, మన గ్రామంలో ఈ బైబిల్ స్టడీ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, మనందరం కలిసి ఈ బైబిల్ని పరిశోధిద్దాం. పరిశోధించి ఇందులో ఏముందో వెతుకుదాం. ఇది నేనొక్కని పరిశోధించి చేసింది కాదు, నాతో పాటు మీరు కూడా పరిశోధించండి, ఏకీభించుదాం, అందరం కలిసి చేద్దాం, గ్రూప్ స్టడీ చేద్దాం. ఇప్పటిదాకా నేను పరిశోధన చేసింది మీకు చెప్పాను. ఏం చెప్పాను? హెబ్రీ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో అవి నేను పరిశోధించి చెప్పాను. ఇప్పుడు గ్రంథంలో ఉన్నటువంటి ఈ విషయాలు మొదటి అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మనం చదివాం. ఈ 4 వచనాలని మనం పరిశోధిద్దాం. అందుకోసమే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన గ్రామంలో దేవుని యొక్క వాక్యము మీద ఆసక్తి కలిగిన ఎవరైనా రండి. మీ చర్చిలు మీవే, మా చర్చిలు మాదే. మీరేం మా సంబంధంలో చారొద్దు, మాకేమి మీ చందాలు మాకు ఇవ్వద్దు, వాక్యం నేర్చుకుందాము రండి అని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని మాటలు ధ్యానించుదాం, పరిశీలన చేద్దాం రండి. ఎలా పరిశీలన చేయాలో చూద్దాం రండి. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్యం ధ్యానించడానికి మనకి ఒక మంచి పద్ధతి ఉంది. ఆ పద్ధతి స్వార్డ్ మెథడ్, డిస్కవరీ బైబిల్ మెథడ్, డిస్కవరీ బైబిల్ స్టడీ. ఇది తెలుగులో దాన్ని ఏమనొచ్చు అని అంటే పరిశోధనాత్మక వాక్య ధ్యానం. పరిశోధనాత్మక వాక్య ధ్యానము అంటే కూర్చున్న మనందరం కూడా వాక్యాన్ని పరిశోధిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తాం. ఎలా ధ్యానిస్తాము అని అంటే మీకు అర్థమవడానికే చెప్తున్నా. పరిశోధిద్దాం వాక్యాన్ని. దీనికి ఎంచుకున్నటువంటి విధానము ఖడ్గ విధానం. దేవుని వాక్యం ఖడ్గం లాంటిది. ఒక ఖడ్గ విధానంగా ఖడ్గానికి 4 అంచులు ఉన్నట్టు, పై అంచు, కింద అంచు, అటు ఇటు అంచులు ఉన్నట్టుగా ఖడ్గ విధానానికి ఏర్పరచుకున్నటువంటి అంశంలో ఖడ్గానికి పైన దేవుడు అని రాసి, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో దేవుని గురించి మనం ఏం నేర్చుకుంటాం అని పరిశీలన చేద్దాం, పరిశోధించుదాం. ఎన్ని వచనాలు? 4 వచనాల్లో.
ఇందులో ఈ 4 వచనాల్లో దేవుని గురించి మనం ఏమి నేర్చుకోగలం? పరిశీలించండి, పరిశోధించండి. నేను పరిశోధిస్తాను, మీరు పరిశోధించండి. పరిశోధనాత్మకమైన వాక్య ధ్యానం. తర్వాత మానవుడు, మనిషి అంటే ఈ 4 వచనాల్లో మనిషి గురించి మనం ఏం నేర్చుకోగలం అనే విషయాలు పరిశోధించుదాం. రండి, పరిశోధించుదాం. ఎన్ని వచనాల్లో? 4 వచనాలు. ఈ 4 వచనాల్లోనే మనుషుల గురించి మనం ఏం నేర్చుకోగలం? ఈ 4 వచనాలే మరి ఒకటి పరిశీలన చేద్దాం, పరిశోధించుదాం. ఏం పరిశోధిద్దామంటే, మనం అనుసరించే విధంగా ఏదైనా మాదిరి ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఎగ్జాంపుల్? మాదిరి ఉందా అని ఆ మాదిరి ఇటు సైడ్ రాద్దాం. అంతేకాకుండా ఇంకొకటి పరిశోధన చేద్దాం. ఈ 4 వచనాల్లో దేవుడు మనతో ఇది మీరు చేయండి అని ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏమైనా ఉందా? చూడండి, చదువుకుంది 4 వచనాలే. ఇది పరిశోధనాత్మక వాక్య ధ్యానము కాబట్టి నేను, నాతో పాటు మీరు, మనందరం ఏం చేస్తామంటే ఈ 4 వచనాలనే 4 సార్లు పరిశోధిస్తాం. ఒకసారి పరిశోధించి ఏం చేస్తున్నామనంటే దేవుని గురించి మనం ఏం నేర్చుకోగలం ఈ 4 వచనాల్లో. మరొకసారి పరిశోధించి ఏం చేస్తున్నామంటే మనుషుల గురించి మనం ఏం నేర్చుకోగలం. మరొకసారి మనం అనుసరించేటువంటి ఎగ్జాంపుల్, మాదిరి ఏమైనా ఉందా? మాదిరి ఉంది, మనం అనుసరించవచ్చు. నీకు ఇష్టమైతే అనుసరించు, లేకపోతే లేదు, ఓకే. అలాంటి మోడల్స్ ఏమైనా ఉన్నాయా? తర్వాత దేవుడు ఇది చేయండి అని చెప్పినట్టుగా ఇది ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఆజ్ఞ ఏమైనా ఉందా? డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా కూడా ఉండొచ్చు. దేవుడు కొన్ని నేరుగా చెప్తాడు, కొన్ని ఇండైరెక్ట్గా కూడా ఆజ్ఞలుగా తీసుకొని పాటించవచ్చు. పరిశోధించాలి. నేను ఒక్కనే పరిశోధించుకుంటే కొన్ని సంగతులు బయటకు వస్తాయి. అలాగే మీరందరూ కూడా షేర్ చేసుకున్నారనుకోండి, చాలా సంగతులు బయటకు వస్తాయి. కాబట్టి పరిశోధనాత్మక వాక్య ధ్యానం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని పరిశోధించండి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించండి అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి పరిశోధించుదాం. ఎగ్జాంపుల్గా ఈరోజు ఈ 4 వచనాలని మనం చూద్దాం. దేవుని గురించి ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు? 4 వచనాలు. ఏమండి, ఈ 4 వచనాల్లో ఉన్న సంగతి ఏంటి? ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి సంగతి మొదట్లోనే చదివాను కదా, నేను మరొకసారి చదివానా? ఈ 4 వచనాలు, పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తానికి వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శాన కూర్చుండెను. ఈ 4 సంగతులు యేసుప్రభు గురించి చెప్పినటువంటి అద్భుతమైన విషయాలు, యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు. ఎందుకు? పత్రిక హెబ్రీయులకు రాసింది కదా. హెబ్రీయులకు దేవుని గురించి తెలుసు, పితరుల గురించి తెలుసు, ప్రవక్తల గురించి తెలుసు. ఈ సంగతులన్నీ చెప్తున్నాడు. కాబట్టి మెస్సయ్యగా వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఎలాంటి వాడు? కాబట్టి ఆయన గురించి చెప్తున్నాడు.
పూర్వకాలం ముందు ప్రవక్తలతో మాట్లాడు, కానీ ఇప్పుడు కుమారుని ద్వారా నేరుగా మాట్లాడాడు. అసలు ఆ కుమారుడు అంటే ఎవరనుకున్నారు అని ఇక ఆయన విషయాలన్నీ రాస్తున్నాడు కదా. ఆయన ద్వారా నిర్మించాడు, ఇట్లా యేసు ప్రభు చేసినవన్నీ చెప్పాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆరోహణమైపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4 వచనాలు చదివాం. ఇప్పుడు మనం పరిశోధించేటువంటి ఆ సెక్షన్లోకి వెళ్దాం. మనం మనసు పెట్టాలి, ఇక్కడ మన బుర్ర పనిచేయాలా. పరిశోధించాలంటే కొంత మన ఎఫర్ట్ పెట్టాలా. మీ అందరి చేత ఆ ఎఫర్ట్ పెట్టడానికే ఈ బైబిల్ స్టడీ. లేకపోతే నేను ఇంట్లోనే చేసుకుంటా ఇలాగ నా బైబిల్ స్టడీ. ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే మనందరికీ ఉపయోగపడాలి. మనందరం ఎఫర్ట్ పెట్టాలా, ఎలాగ ఎఫర్ట్ పెట్టాలా అనే విషయాలు నేర్చుకోవడానికి. కొన్ని ఎగ్జాంపుల్గా దేవుని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు. ఇక్కడ దేవుడు మాట్లాడే దేవుడు. సో దేవుని గురించి మనం ఏం నేర్చుకుంటామో ఆ భాగంలో మాట్లాడే దేవుడు, ఎలాగనా. ఇంకా మీరేం చెప్తారా? మహిమ కలిగిన దేవుడు, ఇంకేమైనా చెప్తారా? సృష్టికర్త, నిర్మించినవాడంటే ఆయనేనా? అలా చెప్పొచ్చా? సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పొచ్చా? దేవుడి గురించి ఏం నేర్చుకున్నాడంటే ఆయనే నిర్మించాడు, సృష్టించాడు, సృష్టికర్త. మీరు ఏ వచనంలో చెప్తున్నారో అది కూడా కొంచెం చెప్తే బాగుంటుంది కదా. ఇంకా దేవుని గురించి సమస్తానికి వారసుడిగా చేశాడు. ఎవరు చేశారు? దేవుని గురించి మనం ఇక్కడ ఏం నేర్చుకుంటాం? దేవుని గురించి ఏం నేర్చుకుంటాం? నియమించే దేవుడు. సో ఆయన నియామకాల ప్రకారం జరుగుతూ ఉంటాయి. నియమించేవాడు. ఏమండి, ఆగుదాం. ఇలాగిన ఒకరు ఇలాగిన ధ్యానం చేసి అందరం షేర్ చేసుకుంటుంటే దేవుని గురించి ఎన్ని సంగతులు బయటకు వస్తాయి తెలుసా ఈ 4 వచనాల్లో. అందుకే పరిశోధనాత్మక వాక్యధ్యానం అని చెప్పాను. పరిశోధించే వాక్యధ్యానం. పరిశోధించాలి. వాక్యం లోపలికి వెళ్దాం, వాక్యం లోపల తల పెడదాం, వాక్యం లోపల మనసు పెడదాం, వాక్యం లోపలికి వెళ్ళి పరిశోధిద్దాం. పరిశోధిస్తే కదా సంగతులు తెలిసేది. దేవుడు గూఢమైన సంగతులు నీకు అర్థమయ్యేలా చేస్తానన్నాడు. మరి గూఢమైన అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి కదా. కాబట్టి పరిశోధించడానికి వచ్చాం. దేవుని గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం. మీరేం చెప్తావా దేవుని గురించి? ఓకే, నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. మనిషి గురించి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? మనుషుల గురించి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే. ఈ 4 వచనాల్లోనే ప్రవక్తలు ఉన్నారు. మనుషులే వాళ్ళు ఏంటి? ప్రవక్తలు. అదే ఫస్ట్లో 2వ లైన్లో ఉంది. ప్రవక్తలు ఉంటారు మనుషులలో. పితరులు ఉంటారు కదా. కుమారులు ఉంటారు, తండ్రులు ఉంటారు. తర్వాత 4వ వచనంలో పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి అని అంటే పాపులు ఉంటారు. శుద్ధీకరణ చేసి శుద్ధీకరణ చేయబడిన వారు ఉంటారు. వారిని పరిశుద్ధులు అనుకోవచ్చు.
శ్రేష్ఠుల వారికంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడని. సో మనుషుల గురించి ఏం నేర్చుకుంటున్నాము? వారసులు, పాపులు. సో ఇంకొకటి చెప్పు ఏదన్నా. ఇక్కడ ఒక మాట, 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే దేవుడు మాట్లాడాను అని అంటే వీళ్ళు ఏం చేస్తారన్నమాట? వినేవారు, దేవుని మాట వినేవారు. ఓకే, చూడండి, ఇలాగన మనుషుల గురించి మనం ఈ 4 వచనాల్లో ఏం నేర్చుకోవడం? 4 వచనాలనే పరిశోధిస్తున్నామండి. దేవుని గురించి ఏం నేర్చుకోవచ్చు? వెతికాము. మనిషి గురించి ఏం నేర్చుకోవచ్చు? వెతికాము. ఇందులో మనము అనుసరించడానికి ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా? మాదిరి ఉందా? ఉంటే కొంచెం ఏమైనా మీకు దొరికితే చెప్పండి, పరిశోధించండి. ఎట్లా? మనకు కూడా ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ వచనం చదువుదాం. పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. సో దేవుని మాట వినడం ఒక మాదిరి, మంచి మాదిరి. మాట వినడం. ఇంకేమన్నా మోడల్స్ ఏమన్నా దొరుకుతున్నాయా? లోబడేదా? ఏ వచనాన్ని బట్టి మీరు పరిశోధించారు లోబట్టమని? సో మనమేంటి, మనకేంటి మోడల్? ఇక్కడ లోబడ్డాడని ఉందా? సో ఈ డిస్కషన్ ఎలా వస్తుంది చూడండి. మనం పరిశోధిస్తున్నాం, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లోకి వెళ్ళట్లేదు. ఎందుకనంటే మనకి దేవుని యొక్క బైబిల్ విషయాలు చాలా మైండ్లోకి ఎక్కి ఉంటాయి, చాలా సంగతులు మనకు తెలుస్తాయి. కానీ ఇక్కడ ఉన్నది దాటిపెట్టి ఎక్కడో ఆలోచన చేస్తుంటాం. మనం పరిశోధించేది ఇక్కడే చేస్తున్నాం. అందుకే ఏ వచనంలో మీరు పరిశోధించారు, ఎక్కడ మీరు ఇది కనుక్కున్నారని మాటికి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఏ వచనం చూశారు? 4 ఉండాలని లేదు, అసలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. మొత్తం మీద ఒకటైతే దొరికింది. ఏంటి? దేవుడు మాట్లాడితే విన్నారు, దేవుని మాట వినేవాళ్ళు. అలాగ ఉంటే మంచిది. అది కూడా ఒక మోడల్ లాగా తీసుకున్నాం. ఓకే, పరిశోధిస్తే ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. సరే, నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. ఇందులో దేవుడు చెప్పాడు, ఇది ఖచ్చితంగా చేయాలి అనేటువంటి ఆజ్ఞ ఏమైనా ఉందా? ఇది డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఫస్ట్ వచనంలోనే ఉంది, ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడుతుంటే వినాలి. దాన్ని ఆజ్ఞగా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు కదా, ఆజ్ఞగా తీసుకోవచ్చు. ఇది దేవుని ఆజ్ఞ, ఆయన మాట్లాడుతుంటే వినాలి.
కాబట్టి ఇలాగున వినాలి. ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా అని పరిశోధిస్తే ఆజ్ఞలుగా ఏమేమి ఉన్నాయో తీసుకుంటూ వెళ్తే ఇక చూడండి ఇంకా ఏమి ఎత్తుకోవచ్చు. పాపముల విషయంలో శుద్ధీకరణము తాను చేస్తాడు. ఓకే, మరి మనం ఏం చేయాలి? శుద్ధీకరింపబడాలి కదా. ఆజ్ఞగా తీసుకోవచ్చా? దీన్ని లైట్గా తీసుకోవచ్చా? యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి మన పాపమును శుద్ధీకరణ కార్యక్రమం చేశాడంట. మరి దీన్ని ఒక ఆజ్ఞగా తీసుకోవచ్చా? శుద్ధీకరింపబడాలి అనేదాన్ని ఆజ్ఞ తీసుకోవాలి. శుద్ధీకరింపబడాలి పాపముల విషయంలో. ఇంకోటి చెప్పనా? 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కాబట్టి యేసుక్రీస్తు మాట వినాలి. సో దేవుని మాట అనుకున్నాం, మంచిపోయింది. తర్వాత కంటిన్యూ చేద్దాం. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. అంటే సమస్తానికి ఆయన వారసుడు, ఆయన వారసుడు. కాబట్టి సమస్తం పైన ఆధిపత్యం ఎవరిది? ఆయనది. అధికారం ఎవరిది? ఆయనది. కాబట్టి మనం ఏం చేయాలా? లోబడాలా. ఎందుకనంటే యేసుక్రీస్తును ఆయన నియమించాడు. ఇక ఈ సుప్రీం అని. మన బాధ్యత ఏంటి? మనం చేయాల్సింది ఏంటి? యేసుక్రీస్తుకి లోబడటం, క్రీస్తుకు లోబడటం. ఇలాగన పరిశోధిస్తే మనం ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఆజ్ఞలుగా పరిశోధిస్తే బయటికి తీస్తున్నాం. మీకు అర్థమవుతుంది కదా అండి? 4 వచనాలే ధ్యానిస్తున్నాం. ఎన్ని మెసేజ్లు వచ్చాయి చూడండి మీకు. ఇది కేవలం నేను ఒక్కరిని ప్రిపేర్ చేసుకొని చేసిన ప్రసంగం కాదు ఈ బైబిల్ స్టడీ. మనందరం కలిసి బయటికి తీసాం పరిశోధించి. ఏమేమి పరిశోధించామంటే దేవుని గురించి 4 క్యారెక్టర్లు బయటికి తీసాం. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నియమించే దేవుడు. మనుషుల గురించి కూడా కొన్ని సంగతులు తెలుసుకున్నాం. ప్రవక్తలు ఉంటారు, కుమారులు ఉంటారు, పితరులు ఉంటారని, తర్వాత పాపములు ఉంటారు, దేవుని మాట వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు అని పరిశోధన చేసాం మనుషుల గురించి. అందులో మరి మనం ఎవరమో. ఓకే, ఇందులో మనం ఫాలో అవ్వటానికి ఏమైనా మోడల్స్ ఉన్నాయా అని అంటే ఒకటి దొరికింది. ఖచ్చితంగా చేయాలి ఇది దేవుని ఆజ్ఞ లాగా ఏమైనా దొరికాయనంటే ఒక 3 విషయాలు దొరికాయి. దేవుని మాట వినాలి అని, పాపాల నుండి ఖచ్చితంగా శుద్ధీకరింపబడాలని, యేసుక్రీస్తును దేవుడు నియమించాడు అని నామాల కంటే పైనామం కాబట్టి ఆయన్నే సమస్తానికి వారసుడిగా నియమించాడు కాబట్టి ఆయనకు లోబడాలి అని కొన్ని ఆజ్ఞలు మనం తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇన్ని విషయాలు మనము పరిశోధించుతూ ఉన్నాం. మన టైంని బట్టి కొంతవరకు పరిశోధన చేసాం. ఇంకా ఎక్కువ సమయం అంటే ఇంకొన్ని బయటకు వస్తాయి కదా. సరే, ఉన్న వాటితో సరిపెడదాం. ఇప్పుడు మరి ఇన్ని ధ్యానించాం, ఇన్ని సంగతులు బయటకు వచ్చాయి 4 వచనాల్లో. మరి ఏం చేయాలి ఇప్పుడు అని అంటే ప్రతి ఒక్కరం మనందరం కూడా వ్యక్తిగతంగా డెసిషన్స్ తీసుకొని, ఈరోజు నేను ఈ 4 వచనాలు ధ్యానించాను, దేవుని గురించి ఇవి నేర్చుకున్నాను, మనుషుల గురించి ఇవి నేర్చుకున్నాను, నేను అనుసరించేదానికి కొన్ని మోడల్స్ కూడా దొరికినాయి, దేవుడు ఇది చేయాలి అని ఖచ్చితంగా చెప్పినట్టుగా కొన్ని ఆజ్ఞాపించబడ్డాయి, అవి కూడా నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను తప్పక
ఇది చేస్తాను అని మన తీర్మానాన్ని మనం రాసుకోవాలి. ఇలాగనే మీ పేపర్ మీద మీరు రాసుకున్నారు, మీ తీర్మానము, నేను తప్పక ఈ పని చేస్తా. ఏం చేస్తా? ఈరోజు నేర్చుకున్నటువంటి విషయాల్లో ఏదన్నా నీ చాయిస్. నేను తీసుకున్నా ఈరోజు ఈ పని చేస్తానని ఒకటి. ఈరోజు వాక్యదానాన్ని బట్టి యేసుక్రీస్తును అన్నిటికీ అధిపతిగా నియమించాడు కాబట్టి ఆయనకు లోబడి ఉండాలా, నా మీద ఆయనే ప్రభుత్వం చేయాలా, నాకు ఆయనే ప్రభువు, ఆయనకు లోబడి ఉంటాను అనేటువంటి తీర్మానం నేను చేసుకున్నా. రేపు ఈరోజు వాక్యదానాన్ని బట్టి రేపు అన్ని విషయాల్లో యేసు ప్రభువుకే లోబడి ఉంటా. మాటలలో, నడిచేలో, ఆలోచన, ఇలాంటి డెసిషన్ తీసుకొని ఆ రోజు అలా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఒక్కటి చెప్పా కదా, లోబడి ఉంటాను. ఎవరికి? క్రీస్తుకు. ఇలాగ డిసిషన్ తీసుకొని ఆ రోజు నువ్వు ఆ తీర్మానానికి కట్టుబడి ఉండడం అంత చిన్న విషయం ఏం కాదు. ఉదయం నుంచి రాత్రి దాకా మనకు అనేకమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈరోజు చేసుకున్నటువంటి నీ తీర్మానాన్ని బట్టి నీ డెసిషన్ ఏంటి అని అంటే ఆయనకే అధికారం, ఆయనకే లోబడి ఉండాల. చాలా రకాలైన మాటలు మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది, కానీ వాక్యముని అధికారం ఆయనకే. కాబట్టి నోడు కంట్రోల్, ఏం మాట్లాడాలో ఆయనకు లోబడే. ఇక చూసుకోండి, అందుకే చెప్తున్నాను, ఒక ఆజ్ఞని ఒకరోజు పాటించడం అనేది ఏం చేయాలన్నా ముందు ఏదో డెసిషన్ తీసుకోబోతున్నావు. ఆ రోజు నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటి? ఆయనకి లోబడతా. సో ఇలా చేయగలడు. వెంటనే గుర్తొస్తుంది. ఇలాగున ప్రతి ఒక్కరూ బైబిల్ స్టడీ చేసుకొని వారి వారి తీర్మానాల ప్రకారం గనక మీరు ఫాలో అవ్వడం గనక మీకు అలవాటైతే, వారానికి ఒకసారి బైబిల్ ధ్యానిస్తే వారానికి ఒక తీర్మానమో 2 తీర్మానాలు, ఎన్ని చాయిస్ అనేది, ఎన్నైనా తీర్మానాలు తీసుకొని అలాగ ఉంటాను అని నువ్వు చేయొచ్చు. రోజు పర్సనల్ బైబిల్ స్టడీలో నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకొని వాక్యం ధ్యానించావా? రోజు నిన్ను నీవు వాక్యంతో అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దేవుని గురించి ధ్యానిస్తుంటావు కాబట్టి దేవుని గురించినటువంటి అవగాహన పెరుగుతూ ఉంటుంది. నీకు దేవుని గురించి ఎంత తెలుస్తూ ఉంటుందో నీ విశ్వాసం అంత ఆటోమేటిక్గా ఆయన మీద అంతగా పెరుగుతుంది. మోడల్స్ ఎతుకుతూ ఉంటావు కాబట్టి నీవు ఫాలో అవ్వడానికి చాలా రకాలైనటువంటి మాదిరిలు రోజు చేస్తే ఎన్ని మాదిరిలు వస్తాయి. దేవుడివి ఖచ్చితంగా చేయాలనేటువంటి కొన్ని ఆజ్ఞలు పాటించడానికి ఎంత భయం అవుతుంది ఏదన్నా చేయాలని అంటే. ఇప్పుడు చూడండి, ఒక వారం రోజులు వరుసగా నీ కనుక బైబిల్ స్టడీ ఇలా చేసుకుంటే వారం తర్వాత నీ క్యారెక్టర్ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయి. బైబిల్ ధ్యానం అంటే ఇలాగన అందరం కూర్చొని బైబిల్ని పరిశోధించి బైబిల్ని బట్టి నూతన పరచబడతాం. వాక్యంతో ఉదక స్నానం అంటే ఇలా చేస్తే ఉదక స్నానం ఏంటి అవుతుంది, శుద్ధీకరిస్తుంది. వాక్యం మనల్ని కడుగుద్ది అంటే ఇలా చేస్తే కడుగుద్ది. ఇలాంటి క్రమం మొదట్లో నుండి క్రైస్తవులు జరిగించారండి. మధ్యలో మనకు ప్రసంగ పద్ధతులు వచ్చి ప్రసంగాలు చేసుకున్నారు. సరే, ఈనాటి కాలంలో ప్రసంగ పద్ధతులు కూడా పోయి
ఆ ప్రసంగాల్లో ఇక చాలా చాలా కథలన్నీ వస్తూ ఉన్నాయి. ఆ రోజు నుంచి కూడా ఉన్నాయి. కల్పనా కథలు వినేవాళ్ళు ఉన్నారు, కల్పించి చెడిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ వాక్యం మనల్ని సరిగా కడగాలి అన్నట్టే సరైనటువంటి విధానంలో వాక్యాన్ని ధ్యానించాలి. మన గ్రామంలో అందరూ వాక్యం ద్వారా కడుగుబడుతూ, వాక్యము ద్వారా దినదినము నూతనపరచబడుతూ, వాక్యములో స్థిరులుగా కదలబడని వారిగా, వాక్యములో ప్రతిష్ఠింపబడే విధంగా మన గ్రామంలోని విశ్వాసులు అందరూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అందుకే బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, షేర్ చేసుకుందాం, పరిశోధిద్దాం, డిస్కవర్ చేద్దాం, వెతుకుదాం. నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేయండి. వెతుకుదాం, గ్రంథాన్ని పరిశీలన చేద్దాం, సద్వినియోగపరుచుకుందాం. ఈరోజు చేసుకున్న తీర్మానం నాది బోర్డు మీద రాశాను. మీ తీర్మానం మీ పేపర్ల మీద రాసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ రాత్రి వాక్య ధ్యానమును బట్టి స్తోత్రాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి చాలా సంగతులు మేము తెలుసుకున్నాం. మీ గ్రంథం గురించిన కొంత అవగాహన మాకు ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. పర్సనల్గా పరిశోధనాత్మక వాక్య ధ్యానంలో ఈ 4 వచనాల్లో కొన్ని సంగతులు మేము పరిశోధించాము. ఇంకా సమయం తీసుకుంటే చాలానే పరిశోధిస్తాము, కానీ నాయన కొంతవరకు సమయానుకూలంగా కొన్ని చేసుకోగలిగాం. ఈనాటి వాక్య ధ్యానాన్ని బట్టి తీసుకున్న తీర్మానాలు మేము ఆ చొప్పున ఒక్కరోజు బ్రతకడానికి సహాయం చేయండి. ఆ తీర్మానం చొప్పున మేము నూతనపరచబడడానికి కృప చూపించండి. వాటిని ఫాలో చేయడానికి దయతో కృప చూపించి సహాయం చేయండి. పరిశుద్ధాత్మని ద్వారా కృప చూపించండి, బలపరచండి. నీ ఆజ్ఞలు పాటించడానికి, నీ వాక్యాన్ని బట్టి బ్రతకడానికి, నీ వాక్యాన్ని బట్టి ప్రవర్తించడానికి ఆ రోజు మాకు సహాయం చేయండి. ఇలాంటి స్టడీ ఎవరైతే చేయాలని ఇష్టపడుతున్నారో వారందరూ వాక్యంలో నూతన అనుభవాలు అనుభవించినట్లుగా వారికి నీ వాక్య దర్శనం అనుగ్రహించండి. వాక్యంతో ఉదక స్నానం చేత మేము దినదినము శుద్ధి చేయబట్టానికి కృప చూపించండి. వారం జరిగే ఈ బైబిల్ స్టడీలో మమ్మల్ని నూతనమైన అనుభవాలతో నింపండి. వచ్చే వారం కంటిన్యూగా చేస్తాం కాబట్టి మరి అనేకమైన సంగతులు మేము నేర్చుకోవడానికి కృప చూపించండి. నీ గురించి కొన్ని సంగతులు మేము తెలుసుకున్నాము. మరి ఎక్కువగా నీ గురించి తెలుసుకోవడానికి, నీ గురించి అనుభవ జ్ఞానం పొందడానికి సహాయం చేయండి. మా బాధ్యతలు మేము చేయవలసినవి, మేము నడవవలసినవి, మనుషుల యొక్క రకరకాలైనటువంటి పరిస్థితులు, సమాజం గురించి సమస్తాన్ని మేము పరిశీలించడానికి నీ వాక్యమును మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ లోకంలో మేము ఎలాగో జీవించాలో మాకు మాదిరి, మేము ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఆజ్ఞలు పరిశోధించగలగడానికి కృప చూపించండి. ఈనాటి తీర్మానాలను బట్టి రేపు ఆ చొప్పున బ్రతకటానికి సాధ్యమైనంతవరకు ఆ మాటను 100% ఫాలో అవ్వడానికి సహాయం చేయండి. ఆ సహాయం చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.